ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉండవల్లిలోని తమ ఇంట్లో నూతన మంత్రులతో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ఈ సందర్భంగా మంత్రులంతా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు నిమ్మల రామనాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఎన్ఎండి ఫారూక్, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, కొల్లు రవీంద్రతో సహా పలువురు చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు పలు సలహాలు, సూచనలు అందించారు సీఎం చంద్రబాబు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలు ఎవ్వరూ చేయకూడదని దిశానిర్దేశం చేశారు. మంత్రులతో సమావేశం ముగిసిన తర్వాత ఇంటి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల బయలుదేరారు చంద్రబాబు. ఇక రేపు సాయంత్రం 4:41 సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని మొదటి బ్లాక్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 5 ఫైల్స్ పై సంతకాలు చేయనున్నారు చంద్రబాబు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సీపై ఫస్ట్ సైన్ చేయనున్నారు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై, మూడో సంతకం పెన్షన్ల పెంపుపై, నాలుగో సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్దరణపై, ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై చేయనున్నారు చంద్రబాబు. అయితే ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శాఖల కేటాయింపు గురించి తిరుమల నుంచి సీఎం చంద్రబాబు వచ్చాకే క్లారిటీ వస్తుందంటున్నారు మంత్రులు. చంద్రబాబు తిరుమల టూర్ తర్వాతే శాఖలపై క్లారిటీ వస్తుందంటున్నారు బనగానపల్లి ఎమ్మెల్యే, ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. జగన్ ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. చంద్రబాబు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానన్నారు జనార్దన్ రెడ్డి. తో పాటు జనగానపల్లి ఎమ్మెల్యే అలాగే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి ఏపీ కేబినెట్ కూర్పుకు సంబంధించి కావచ్చు, దీని గురించి ఒకసారి మంత్రి గారితో మాట్లాడదాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సార్, ఏంటి సార్, రాయలసీమ నుంచి మీరు కూడా ఒక మంత్రిగా ఎన్నికవడం జరిగింది, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక స్థానాలు ఇవ్వడం జరిగింది. మేము ఊహించిన స్థానాల కంటే కూడా ప్రజలందరూ కూడా మళ్ళీ గత పూర్వ వైభవాన్ని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి మా మీద బాధ్యత పెరిగింది. ఆ బాధ్యత పెరిగిన దాన్ని కూడా మేము ప్రతి అనుక్షణము కూడా దాన్ని ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలి, సంక్షేమము, అభివృద్ధి, అదేవిధంగా ప్రజలకు ఇంకా చేయవలసినవి ఏవైనా ఉంటే మా యొక్క సూపర్ 6 పథకాలు కానీ వీటన్నిటిని కూడా ప్రజలకు ఏవైతే మాట మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా నెరవేర్చడానికి మేము రాత్రి పగలు కష్టపడతాము. అయితే రాయలసీమ అంటే వైఎస్ఆర్ టైం నుంచి చూసినా, అంతకు ముందు వాళ్ళ ఫాదర్ నుంచి చూసినా కూడా అది ఇంక ఇప్పుడు జగన్ అడ్డానే. బట్ అట్లాంటి చోట ఇంత పెద్ద ఎత్తున మీరు సక్సెస్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే ప్రజలు మార్పు కోరుతా ఉన్నారు. ఎప్పుడు కూడా దౌర్జన్యాలు కానీ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ చేసినప్పుడు ప్రజలు సమయం కోసం వేచి చూస్తారు. ఇప్పుడు ఇదే విధంగా రాయలసీమ ప్రజలు కూడా గతంలో ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి మీద ఏమైనా అభిమానం ఉండొచ్చు, ఆ అభిమానాన్ని అన్నిటికీ పోగొట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు తీసుకునే విధానాలు. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, మా యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వారికి నమ్మకం రావడం జరిగింది. ఆ నమ్మకంతోనే ప్రజలు మాకు ఓట్లు వేయడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాల నుంచి చూస్తే జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజల మీద కావచ్చు, దాంతోపాటు ముఖ్యంగా టీడీపీ నాయకుల మీద కక్ష ధోరణిలో వ్యవహరించింది అనేది టీడీపీ నాయకులు చెప్తున్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మీ టర్న్ స్టార్ట్ అయింది. సో మీరు ఎలా చేయబోతున్నారు? టీడీపీ నాయకులు చెప్పే మాట కాదమ్మా, ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీరు చూస్తున్నారు, విలేక పత్రికలు చూస్తున్నాయి, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ మా నాయకుడు ఎప్పుడు కూడా దాడులను ప్రోత్సహించలేదు. ఇక్కడ మేము ఎవరి మీదకి కూడా ఎప్పుడు పోదలుచుకోలేదు. జరిగినటువంటి మీద ఏదైనా మాకు అన్యాయం జరిగింటే ఆ న్యాయాన్ని చేయమని చెప్పి ప్రభుత్వంలో ఉన్న అధికారులను కోరుతాము. ప్రభుత్వంలో పోలీస్ శాఖ ఉంది, ఇంకా ఇతర వ్యవస్థలు ఉన్నాయి, వాటి ద్వారా న్యాయం చేయమని అడుగుతాము. అయితే కొంతమంది టీడీపీ ప్రధాన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే జగన్ మళ్ళీ జైలుకు పంపించాలి అంటున్నారు. సో అట్లాంటి ఏ పనులు కూడా టీడీపీ చేయదంటారా? జగన్ జైలుకు పంపమనే కాదు మేము అడుగుతున్నది, అతని మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ మద్యంలో కానీ, శాండ్లో కానీ, ల్యాండ్ దాంట్లో కానీ అనేకమైనటువంటివి అవినీతి జరిగింది. ఆ అవినీతిని బయట పెట్టమని అడుగుతున్నాం, అంతేగాని జైలుకు పంపని కాదు. ఆయన అవినీతి ఎవరు చేస్తే వారు పోతారు అంతే. సో అయితే ఇందాక జరిగిన మీటింగ్ విషయానికి వస్తే కనుక శాఖల కేటాయింపు అనేది ఈ రోజు రాత్రికి ఏమైనా తెలుస్తుందా, లేకపోతే ఎప్పుడు? లేదండి, దాని గురించి ఏం మాట్లాడలేదు. మేమందరం కూడా కృతజ్ఞతా భావంతో ఉదయం ఇచ్చాడు కాబట్టి రాత్రి లేట్ అవర్స్ తెలిసింది. అందరం కలిసి సార్కి ధన్యవాదాలు చెప్పడానికి మాత్రమే రావడం జరిగింది. సో తిరుపతి నుంచి వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తారు. సో అది బీసీ జనార్దన్ గారు చెప్తున్నమాట. రాయలసీమలో టీడీపీకి ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచారు అంటే అది ఓన్లీ జగన్ వైఫల్యం అని మాత్రమే బీసీ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ అనిల్తో లక్ష్మి, వీస్క్ న్యూస్, ఉండవల్లి.